వెంకయ్య గారు, మనోహర్ గారు మన రుద్రసింహ మూవీ ప్రొడ్యూసర్స్ ని ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏ తవతల ఆ ఊరు, ఏ యువతల ఈ ఊరు, నడి మధ్యన గొర్రెల మంద, నేనెట్టా పోయేది అయ్యో రామా అంటూ ఈ ఫస్ట్ సాంగ్ రివీల్ చేయడానికి మన సుమన్ సార్ స్టేజ్ మీదకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ సాంగ్ రిలీజ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. సాంగ్ ప్లీజ్. ఈ సినిమాకి ఏం సంబంధం లేదండి నాకు. యాక్చువల్లీ సముద్ర నాకు మంచి మిత్రుడు. మాకు ఇప్పుడు కాదు, మా డైరెక్టర్ శరత్ గారితో పరిచయం. దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. సముద్ర నాకు ఇట్లా రావాలన్నా మీరు ఇట్లా ఆడియో ఉందంటే సరే డెఫినెట్గా ఎవరెవరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, సో మీరు రావాలనంటే మెయిన్గా ఏంటంటే సముద్ర కోసం నేను వచ్చాను. తర్వాత అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఈ ఫిలిం ఇండస్ట్రీలో రావాలి. సినిమా ఎందుకంటే సినిమా అనేది శుక్రవారానికి డిసైడ్ అవుతుంది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది. సో పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏమి లేదు ఇక్కడ. సో బెస్ట్ విషెస్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను రావడం జరిగింది. అదేవిధంగా మా మిత్రుడు భానుచంద్ర గారు నన్ను తెలుగు సినిమాలు పరిచయం చేసింది. భానుచంద్ర నేను అది మర్చిపోను. తమిళ నుంచి నన్ను తెలుగు తీసుకొచ్చారు. అసలు నిజంగా నాకు జోష్యం చెప్పింది ఆయన. తమిళగానే నువ్వు తెలుగులో ఇంకా బాగా నువ్వు రైజ్ అవుతావని చెప్పి మరి చెప్పడంతో వచ్చాను. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా నిర్మాతలు, దర్శకులు ఎవరైతే ఉన్నారో నాకు సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు, నాకు సపోర్ట్ ఇచ్చిన టెక్నీషియన్స్. సో నేను అదే చెప్తున్నాను, మన అందరూ ఏంటంటే ఫ్యామిలీ అని చెప్తున్నాను తప్ప ఫ్యామిలీగా ఉండట్లేదండి. సో అందరూ మన ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన అందరూ ఫ్యామిలీ లాగా ఉండాలి. మన సినిమా కాకపోయినా వేరే వాళ్ళ సినిమా కాకపోయినా అందరూ ఫ్యామిలీ లాగా ఉంటేనే అది ఫ్యామిలీ లాగా ఉంటుంది. అంతేగాని ఇది నా సినిమా నాకు సంబంధం లేదు, ఆ సినిమా నాకు సంబంధం లేదని చెప్పడం కాదు. సో మనం చెప్పడం కాదు, ఫ్యామిలీ అని చెప్పి లెట్ us మేక్ ఇట్ లుక్ లైక్ ఫ్యామిలీ. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కోటేశ్వరరావు గారు, దర్గయ్య గారు, ఆంజనేయ గారు, వీళ్ళందరూ పిక్చర్లో వేషాలు కూడా మీరు యాక్ట్ చేసినట్టు ఉన్నారు. సో చెప్పలేమో ఎవరు జాతకం ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ మీరు ఆ లైన్లో మీరు బిజీ అయిపోతే కంటిన్యూ చేయండి. ఏదేమైనా హీరో, హీరోయిన్ అండ్ ఈ సినిమాకి బాగా కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ సైడ్ నుంచి, డైరెక్షన్ సైడ్ నుంచి, తర్వాత కెమెరా సైడ్ నుంచి టెక్నీషియన్స్, ఎడిటర్ అందరినీ పేరు అందరినీ ఏదైనా పేరు వదిలేసినా కూడా నేను అందరినీ చెప్తాను. ఎందుకంటే అందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. అందరూ కలిసి పనిచేశారు ఖచ్చితంగా. ఈరోజు ఇప్పుడు చూసిన సాంగ్ బిట్లో కూడా కెమెరా వర్క్ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కెమెరామ్యాన్కి నేను థ్యాంక్స్ చెప్తాను, కెమెరామ్యాన్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్తాను. మిగతా సాంగ్స్ అంతా నేను వినలేదు కాబట్టి నేను దాని గురించి నేను కమెంట్ చేయలేను. సాంగ్స్ గవని మీరు వేస్తే వినేసి నేను వెళ్తాను నేను. సో ఎక్కువగా మాట్లాడకుండా ఐ విష్ దిస్ మూవీ ఎ బిగ్ హిట్ అండి. బాగా డబ్బులు రావాలి అందరికీ, మళ్ళీ సినిమాలు తీయాలి, ఎంతోమంది కళాకారులకి అదేవిధంగా టెక్నీషియన్స్కి అవకాశం ఇవ్వాలి. ధైర్యంగా ఈ పిక్చర్ని చేయడానికి సహాయం చేసిన ప్రొడ్యూసర్స్కి అండ్ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ గుడ్ లక్ టు ద హీరో, హీరోయిన్, ఆల్ ది ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్